అయ్యాడు. ఎప్పుడైనా ప్రజల దగ్గర రావాలంటే పరదాలు కట్టుకున్నాడు, బ్యారికేడ్లు కట్టుకున్నాడు, 144 సెక్షన్ పెట్టుకున్నాడు, 30 యాక్ట్ పెట్టుకున్నాడు, ముందస్తు అరెస్టులు పెట్టాడు, హౌస్ అరెస్టులు పెట్టాడు. మరి అటువంటి అధికారం ఉన్నప్పుడేమో ఆ మాదిరిగా చేశాడు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కనీసం ప్రజలు ప్రతిపక్షానికి కూడా పనిచేయవని తీర్పిచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని, మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం తన అవినీతి పత్రిక, అవినీతి ఛానల్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆనాడు ప్రజల్లోకి రాలేదు, ఈనాడు ప్రజల్లోకి రాలేదు, తన అవినీతి పత్రికలోను అవినీతి ఛానల్లోనూ మరి అసత్యాలు అచ్చుగుద్ది ప్రజల్ని మళ్ళీ వర్గాలుగా, మరి మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టి ఆ యొక్క వేడి కాచుని ఏదో కాసుకోవాలనేటువంటి పరిస్థితిలో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. ఎందుకంటే మొన్న మనం చూసాం, మరి ఏదైతే ఒక 10 రోజులు అంతా కూడా ఒక ఎపిసోడ్ నడిపాడు. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన యాక్సిడెంటల్గా చనిపోయారని చెప్పేసి సాక్ష్యాలన్నీ కూడా వరుస పెట్టి కనిపిస్తున్నటువంటి దశలో వారి కుటుంబ సభ్యులు సైతం ఆ యొక్క దర్యాప్తు పట్ల సంతృప్తిని వ్యక్తపరిచినటువంటి దశలో మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అవినీతి పత్రిక, అవినీతి ఛానల్ మరి ఏదైతే ఆ యొక్క క్రైస్తవుల్ని రెచ్చగొట్టి ఆ యొక్క కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ రకంగా చేసిందో మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఏదైతే మొన్ననే మీరు చూసారు, ఏదైతే వక్స్ బిల్లుకి సంబంధించి రాజ్యసభలోనేమో అనుకూలంగా ఓటేశారు ఎన్డీఏ ప్రభుత్వానికి, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము విభేదిస్తున్నామని చెప్తూ ఉన్నారు. సాక్షాత్తు ఈవేళ ఢిల్లీలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా చెప్తూ ఉన్నారు, పార్లమెంటు చరిత్రలో ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని. అంటే గతంలో మనందరికీ తెలుసు, డబుల్ స్టాండింగ్ రాజకీయం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు వైసీపీది. కానీ మొన్న వక్స్ బిల్లులో డబుల్ స్టాండింగ్ వైసీపీ రాజకీయం దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా ముస్లిం సోదరుల్ని మళ్ళీ ఏదో ఒక రకంగా మరి ఇక చిచ్చు పెట్టాలనేటువంటి తాపత్రయం. కానీ అదేవిధంగా ఏదైతే మొన్న మనం చూసాం, ఏదైతే గోశాల, మరి ఆ రోజు కరుణాకర్ రెడ్డి ఒక టీటీడీ చైర్మన్గా, ఆయనకి ఏ అర్హత ఉందో టీటీడీ చైర్మన్గా చేయడానికి? ఆయన నాస్తికుడని ఆయన స్వయంగా ప్రకటించుకున్నటువంటి స్థితి గతంలో మనం చూసాం. దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తికి అత్యంత పవిత్రమైనటువంటి మరి టీటీడీ చైర్మన్గా నియమించడమే ఒక తప్పు. ఆ టీటీడీగా చైర్మన్గా నియమించినటువంటి ఆ యొక్క ఎవరైతే కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఏదైతే సాక్షాత్తు గోశాలలో ఉండేటువంటి గోవులకు పెట్టేటువంటి దానా కూడా పురుగులు పట్టినటువంటి దానాను మీరు ఆ రోజు సరఫరా చేసినటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు చూసినటువంటి పరిస్థితి. మీరు ఆ రోజు చైర్మన్గా ఉండగానే అత్యంత పవిత్రమైనటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది కూడా కల్తీకి గురైనటువంటి పరిస్థితి. అంటే